మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక మెదక్ చౌరస్తా వద్ద సిఐటియు నాయకులు దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన జనజాగరణ కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తామని సిఐటియు జిల్లా నాయకులు మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాలమణితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జనజాగరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు రామాయణపేటలో కూడా ఈ జనజాగరణ కార్యక్రమం కొనసాగుతున్నది. 6 గంటలకు ప్రారంభమైంది, రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని ఈ కార్యక్రమాన్ని సిఐటియు నిర్వహిస్తున్నది. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వము వలస పాలన కొనసాగిస్తూ ఈ దేశ సంపదనంతా విదేశాలకు కొల్లగొట్టుకుపోతుంటే దానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఆగస్టు 9వ తేదీ 1942లో ఉద్యమం ప్రారంభమైంది, క్విట్ ఇండియా ఉద్యమము. మరి ఇవాళ దేశంలో ఆదాని అంబానీల యొక్క కనుసంగంలో ఈ బీజేపీ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నది. ఆనాడు బ్రిటిష్ వాడి దేశ సంపద కొల్లగొచ్చుకుపోతుంటే ఈనాడు మొత్తం ఈ దేశ సంపదనంతా ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్నది. అందుకోసమే నాటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా నేడు కిట్ కార్పొరేట్ అనే కార్యక్రమాన్ని సిఐటియు తీసుకున్నది. మరి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వము కనీస వేతనాన్ని 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పి అన్ని రంగాల గౌరవ వేతన, పారితోషిక, పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, ప్రైవేటీకరణ విధానాలు నశించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగినట్లయితే భవిష్యత్తులో మనం గతంలో చేసినట్టుగా మొత్తం అన్ని రంగాల కార్మికుల్ని సమీకరించి మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.